నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. పాటతో ఈ పూట కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. మన కోసం పాటలు పాడడానికి అక్కలు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిర్రు. మనకు పాటలు పాడడానికి అలా ముచ్చట్లు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లనే మన డప్పు నరేష్ అన్న కూడా తయారుగానే ఉన్నాడు దంస్తానికి డప్పును. అన్న ఒక్కసారి నీ బీట్ ఒకసారి శబ్దం వినిపించే. అద్భుతం అద్భుతం. ఇక అట్లనే మన పాటల కార్యక్రమంలోకి వెళ్ళే ముందు మన గ్రీష్మ చెల్లె ఉన్నది. ఆ చెల్లెతో మంచి పాటతోని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. చెల్లె ఒక పాట అనుకో. ఇక అందరికీ నమస్కారం. నా పేరు రేష్మ. నేను జనగాం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. మొదట ఉద్యమం పాటతోని మొదలు పెడదాం. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జెండమాడుతున్నమో విద్యార్థి శూరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జెండమాడుతున్నమో విద్యార్థి శూరులారా. అల్పూసల్ని ముక్కు పెడితే సుఖాలయ్యి సుసినట్టు ముసురుకున్న మప్పు గరికి సిగ్గులయ్యి రాలినట్టు పంటాసేలక పోగా సిగ్గి గుండలు వినట్టు అరే సతీదిని పోతరా విద్యార్థి వీరులార చదువు చెప్పి పోతరా విద్యార్థి శూరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. పల్లె నిడిసి పట్నామెల్లి పట్టాల చదువు చదివి పుస్తకాల పురుగులై చరిత్రనే తెలుసుకొని ఆంధ్ర వలస వ్యవస్థలో అబద్ధాలు తొలగబడి అరే అల్లచడి సృష్టించిరా విద్యార్థి వీరులారా. అతిరవ్వలైతిరా విద్యార్థి శూరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. చెల్లె పాటకు ఖచ్చితంగా సపోర్ట్లు కొట్టాల్సిందే. నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులై ఆ అమరులను ముందుగానే తలుచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అట్లనే మన పాటల పెద్ద అక్క కూడా ఉన్నది. అక్క కూడా ఒక పాటతో స్టార్ట్ చేస్తే. అక్క మీ పేరు? పద్మ, ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లుట్ల. నెల్లూట్ల. ఒక పాట, ఒక మంచి పాటతో స్టార్ట్ చేయక్క. ఒక పాడు మంచి పచ్చ పచ్చడి దానా పసుపొన్నే దానా నవనాటి సిలిక పసుపొన్నే దానా నవనాటి సిలిక ఎర్ర ఎర్రటి దానా ఎరుపొన్నే దానా నవనాటి సిలిక ఎరుపొన్నే దానా నవనాటి సిలిక కురుసా కురుసాటి దానా కురుసాటి దానా నవనాటి సిలిక కురుసాటి దానా నవనాటి సిలిక నీ సేను ఎండింది నా సేను వండింది పిసికిళ్ళ కంకులు పిడికిట్ల పట్టుగా సేను మరుకొచ్చి చెయ్యన్నదా పేన నవనాటి సిలిక చెయ్యన్నదా నీ తాడు వెళ్ళింది నా తాడు వారింది లాత గోలల కళ్ళు మనసాడి పోవేన నవనాటి సిలిక నీ సింత ఎండింది నా సింత కాసింది లాత సింత కాయ మనసాడి పోవేన నవనాటి సిలిక నీ బర్రె కట్టింది నా బర్రె ఈనింది లాత దున్ను గడ్డ మనసాడి పోవేన నవనాటి సిలిక మనసాడి పోవేన నవనాటి సిలిక మనసాడి పోవేన నవనాటి సిలిక బా, ఈ పాటలన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. వెనకట మీరు వాడిన పాటలన్నీ ఇప్పుడు ఇప్పుడు యువత మొత్తం దీన్ని డీజే రిమిక్స్ కొట్టి ఇప్పుడు ఈ పాటలు ట్రెండ్ అవుతున్నాయి. ఇవన్నీ వెనకటి పాటలే సార్. మరి ఇవన్నీ ఇప్పుడు వెనకటి పాటలకి ఇప్పుడు మీరు సినిమాలలో చూస్తున్న పాటలు కావచ్చు, బయట వింటున్న పాటలకు వెనకటి పాటలు విన్నారు కదా మీరు. ఇప్పుడు ఈ పాటలు వింటుంటే ఏమనిపిస్తుంది మీకు? అయ్యో ఈ పాత పాటలే కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సేకరణ పాటల్నే ఇప్పుడు డీజే కొడుతుంటారు కదా, డీజే చేసి మిక్స్ చేసి పాడుతుంటారు. అంటే అప్పటి పాటలకు ఇప్పటి పాటలకు తేడా ఏమనిపిస్తుంది?
మాకు అవి వినాలనే అనిపించేది ఇక ఆ. అంటే అంత కూని చేసేస్తారు ఆ పాటల్ని అంతే. దాంట్లో ఉన్న మట్టి ఆ పదం మట్టి వాసన వెళ్ళిపోతుంది ఆ పాటలకి వెళ్ళి. అవును సరే ఇంకా మీరు వాడతారమ్మా? పాడతాం సార్. ఏం పేరు మీ పేరు ఏం పేరు? నా పేరు నల్ల భాగ్య. నల్ల భాగ్య. ఏం చల్లొచ్చారు మీరు? మేము జనగాం నుంచి జనగాం నుంచి వచ్చిరా? సరే ఒక పాట పాడు మంచిది. అమ్మగారింటి కాడనియలా గంగారేని ఎట్టనియలా గంగారేను వన్లెనియలా అమ్మ వచ్చినాయనియలా పైసాలి తల్లెనియలా పండు గోనవమ్మెనియలా పశలకు చంద్రయ్యనియలా పండు కొంచెం వచ్చనియలా పశలకు చంద్రయ్యనియలా పండు కొంచెం వచ్చనియలా పన్మాటర్రలోనెనియలా తూర్పు దొంతులోనెనియలా ముట్టవు చంద్రయ్యనియలా ముట్టుముడు దోసిల్లెనియలా ముట్టవు చంద్రయ్యనియలా ముట్టుముడు దోసిల్లెనియలా వడ్లైత పెట్టినాదనియలా పళ్ళైత కొన్నాదనియలా వడ్లైత పెట్టినాదనియలా పళ్ళైత కొన్నాదనియలా పళ్ళైత కొన్నాదనియలా జైలా పోసినాదనియలా జైలా పోసినాదనియలా బడికే తోలినాదనియలా బడికి పోయిన బాలుడనియలా కలం మరిచినాడనియలా ఎవరు నేర్పించారు ఈ పాటలు మీకు? నేనే కల పోయి పాడిన మా నాయనమ్మ వాడుతుంటే వాడిన మీ నాయనమ్మ నుంచి నేర్చుకున్నావా? నేర్చుకున్నా. అక్క మీరు వాడతారా? పాడతాం. ఏం పేరు అక్క మీ పేరు? రాజమని ఏం చెల్లొచ్చారు? జనయం జనగా. సరే ఒక పాట అందుకో. అల్లా నేరాడి వన్లు లచ్చమ్మ గుల్లాల పోచుకొని లచ్చమ్మ గుల్లాల పోచుకొని లచ్చమ్మ గుండ్ల గుడము నేను పోత లచ్చమ్మ గుండాల పోచుకొని లచ్చమ్మ గుండ్ల గుడము నేను పోత లచ్చమ్మ కాలు కురిసే కర్ణ పోడు లచ్చమ్మ నీ మీద కన్నేసిన ఆడ లచ్చమ్మ నెయ్యి రెండు మేకలు రా కౌరయ్య నాయి రెండు మేకలు రా కౌరయ్య కంచు మేకలు కాచుకొని కౌరయ్య పెంచుకుంటున్నాయి కురులు కౌరయ్య ఒక్కనాటి వైపులకు కౌరయ్య పక్కలేచ మాపుకుంటి కౌరయ్య చుక్క బొట్టు పెట్టుకొని కౌరయ్య చూరు కింద నీళ్ళ పడితే కౌరయ్య ఆడు చూసిన చూపులకు కౌరయ్య చుక్క బొట్ట చున్న మాయ కౌరయ్య వడ బొట్టు పెట్టుకొని కౌరయ్య వరుగు మీద నీళ్ళ పడితే కౌరయ్య వాడు చూసే చూపులకు కౌరయ్య వడ బొట్టు వంద మాయ కౌరయ్య వడ బొట్టు వంద మాయ కౌరయ్య వంద మాయ కౌరయ్య ఇడిచి పెడితే మీరు ఇక నైట్ మొత్తం తెల్లారి దాకా మీరు వాడుతట్టే ఉన్నారు ఇక. కానీ భలే వాడుతున్నారు. సినిమాలు చూస్తారా మీరు? మేము సినిమా చూడని నేను చూడ సినిమా పాటలు ఏం రావా నీకు? ఒక్క పాట వారా? నా సినిమా పాటలు రావు, మొత్తమే ఒక్క పాట కూడా రాదు. ఈ పాటలు ఎట్లా నేర్చుకు? ఇప్పుడు ఎంత చదువుకున్నారు మీరు? నేను వాళ్ళు కూడా రాదు నాకు. వాళ్ళు కూడా రాంది ఇదంతా పాట నోటికి ఎట్లా వచ్చి మీకు? మేము పని పోతే అందరు వాడుతున్నాం, మేము కూడా వాడుతున్నాం.
ఏం పని చేస్తారు మీరు? మేము వ్యవసాయమే చేస్తాం. వ్యవసాయం చేస్తారా? ఇక నాట్లు వేసుకుంటా ఇంకేమంటారు పొలం పత్తి ఏరుకుంటా మొత్తం ఇవే పాటలా? ఇవే పాటలు. ఇక ఇట్లా పాటలు పాడుతుంటే మీకు పని చేసినట్టు కూడా అనిపించదు అంతేనా? పోయినప్పుడు మొదలు పెడితే ఇవే పాటలు, వచ్చేదాకా ఇవే పాటలు, ఇవే కాల్పుల పాటలు, అదే పాటలు. ఒకళ్ళ మీద ఒకళ్ళము పాడుతూనే ఉంటాం. ఇప్పుడు ఇట్లా ఉంటాయి కదా, ఒకరిని తిట్టుకుంటా ఒకరిని సెటైర్ వేసుకుంటా ఇట్లా వాడతారు కదా, అట్లా ఏమన్నా వాడతారా? తిట్టుకుంటా గిట్టుకుంటా అంటే తక్కువనే అట్లా. అంటే ఇప్పుడు ఒక మనిషిని టార్గెట్ చేసి నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అని ఈయన మీన పెట్టి పాట పాడతారు చూడు, ఊళ్ళలో ఎక్కువ పని చేసుకుంటా, అట్లా ఏమన్నా వాడతారా? ఇంకా అట్లా వాడలే, ఇంకా ఇట్లనే వాడినాం. ఇంకేమన్నా బతుకమ్మ పాటలు, బతుకమ్మలు ఆడతారా? ఒక బతుకమ్మ పాట పాడు. ఒక బతుకమ్మ పాట పాడు. ఏమేమి పువ్వప్పును గౌరమ్మ ఏమేమి కాయప్పును గౌరమ్మ తంగడి పూసింది తంగడి కాసింది తంగడి కొనలన్నీ ధరణి కొరిగినాయి రక్కిస గౌరమ్మ పచ్చని బాలికలు గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోసునమ్మ గౌరమ్మ ఏడాది కోదినము గౌరమ్మ వాటలెన్నో వాడిరి గౌరమ్మ ఆటలెన్నో వాడిరి గౌరమ్మ పాటలెన్నో పాడిరి గౌరమ్మ పాలించు వేలుగుమ్మ తీర్థముల బంగారి ముద్దుగుమ్మ గౌరమ్మ పుక్కిట విడియాలు చక్కని చక్కిళ్ళు కలిగి చక్కిలు ఎందు కాంతలు ధరించి శ్రీలక్ష్మి మహిమలు గౌరమ్మ చిత్రమై తోసునమ్మ గౌరమ్మ నీనోము నీకిద్దుము గౌరమ్మ మానవు మాకియవు గౌరమ్మ ఇట్లా వాడుకుంటా గుండ్రంగా సప్పట్లు కొడుతుంటే ఒళ్ళు నొప్పులు పోతాయి, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు మనుషులు. ఇప్పుడేముంది తినగిన్నె తీసుడు కూడా లేదు, అంత మిషన్లేనా కదా. ఇక మీరు ఇట్లా పాటలు పాడుకుంటా మంచిగా సప్పట్లు కొట్టుకుంటుంటే ఆరోగ్యంగా ఉండేటోళ్ళు. ఇప్పుడు పాటలు పాడేటోళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది, మాకు వచ్చేటి కదా అనుకుంటాం. పాడు అక్క, ఒక పాట పాడు. ఎండాలేసిన కోల ఎండిది కోల ఓ నారమయ్య ఎండిది కోల ఓ నారమయ్య ఎండాలేసిన కోల ఎండిది కోల ఓ నారమయ్య ఎండిది కోల ఓ నారమయ్య బాటాలేసిన కోల బంగారి కోల ఓ నారమయ్య బంగారి కోల ఓ నారమయ్య బాటాలేసిన కోల బంగారి కోల ఓ నారమయ్య బంగారి కోల ఓ నారమయ్య ఐలేని మల్లన్న వాగులగయంగా ఓ నారమయ్య వాగులగయంగా ఓ నారమయ్య ఐలేని మల్లన్న వాగులగయంగా ఓ నారమయ్య వాగులగయంగా ఓ నారమయ్య ఆవుల పాలు వెండి సల్లలు జయంగా ఓ నారమయ్య సల్లలు జయంగా ఓ నారమయ్య ఆవుల పాలు వెండి సల్లలు జయంగా ఓ నారమయ్య సల్లలు జయంగా ఓ నారమయ్య పౌరెల్లి మల్లన్న గొర్లంగయంగా ఓ నారమయ్య గొర్లనుగయంగా ఓ నారమయ్య పౌరెల్లి మల్లన్న గొర్లగయంగా ఓ నారమయ్య గొర్లగయంగా ఓ నారమయ్య గొర్ల పాలు వెండి సల్లలు జయంగా ఓ నారమయ్య సల్లలు జయంగా ఓ నారమయ్య గొర్ల పాలు వెండి సల్లలు జయంగా ఓ నారమయ్య సల్లలు జయంగా ఓ నారమయ్య సూపర్ 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 అక్కలు పాటలు చాలా అద్భుతం.